చేస్తాను అని నాకు ముందే తెలుసు. ఆయేషాకి అసలు హెల్త్ అస్సలు బాలేదు. మొత్తం అంతా దగ్గరుండి నేనే చూసుకున్నాను. 4 డేస్ కంటికి రెప్పలా అలా చూసుకున్నా. ఒక స్ట్రేంజర్‌ని, ఆ అమ్మాయి నాకెవరో తెలీదు. స్ట్రేంజర్ బయట వ్యక్తి. అలాంటిది ఇంట్లో మా అక్క వాళ్ళకి ఏమన్నా బాగోకపోతే అమ్ముంది చూసుకోడానికి. నేను ఎవరిని నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను అంతలా చూసుకోలేదు. తనని నేను హెల్త్ ఇవంతా మంచిగా చూసుకున్నాను. తనకి సేవలు చేశాను. ఇవి కూడా ఒక్క పాజిటివ్ కూడా బయట చూపించలేదు. పాజిటివ్ చూపించాలని నేనేం పడి ఏడవట్లేదు. జరిగినవే చూపించాలి కదా! ఇప్పుడు పీపుల్ మైండ్‌ని ఏం చేద్దామని ఈ అమ్మాయి మీద ఇంకా నెగెటివ్‌వి ఎక్కువ వెళ్తే ఇంకా రీచ్ వెళ్తది. టీఆర్‌పీ పెరుగుద్ది. నెగెటివే చూపించాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పాజిటివ్ ఎన్ని ఉన్నాయంటే ఒకటి కూడా చూపించలేదు వాళ్ళు. 2 చేతులు కలిస్తే చప్పట్లు. ఎవరన్నారు? ఎవరు క్లాప్స్ కొట్టారు? నువ్వు ఎవరినంటున్నావు? మాధురి గారు కదా క్లాప్స్ కొట్టి ఇది చేసింది. మరి తనూజ నా దగ్గరికొచ్చి చేయడం ఏంటి? అంటే నువ్వు ఆమెతో ఆమె చాలా గట్టిది. ఆమెకి గట్టిగా నోరుంది. ఆమెతో పెట్టుకుంటే నన్ను చాలా నెగెటివ్ చేస్తది. బెటర్ ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేసేసుకుంటే నాకు ఎలాంటి ఇది ఉండదు అనేసి నువ్వు తనతో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నావు. 2 చేతులు కలిస్తే చప్పట్లు అనేది మాధురి గారన్నారు. తనూజ నా నామినేషన్‌లో నన్నంటుంది. అండ్ ఇంటర్వ్యూ శివాజీ గారు చేసిన బజ్‌లో కూడా నా దగ్గర క్లాప్స్ కొట్టారు. మీకు అర్థమవ్వచ్చు. ఇవన్నీ ఎందుకంత ఫేవరెటిజం టీమ్ వాళ్ళు కూడా, ఇంకా బయట వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంత ఫేవరెటిజం? మీకు డైరెక్ట్‌గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్ళి తనూజ నీకే ఈ ట్రోఫీ అనేసి ఇచ్చేయొచ్చు కదా! మిగిలిన వాళ్ళు ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగెటివ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే రమ్య చెప్పిన మాటలన్నీ కరెక్టే. కానీ ఆ మాటలు రమ్య చెప్పడం నచ్చలేదు బయట వాళ్ళకి. అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈరోజు నేను ఏ హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేశానో అవి టీవీలో కనిపిస్తే నా ఫేస్ ఎందుకు బంతిలా రౌండ్‌గా ఉందో అది కూడా మీకు అర్థమయ్యేదేమో. ఏం జరిగినా సరే నా మొహంలో నవ్వు తప్ప ఏడుపనేది అస్సలు రాదు. నేను ఎప్పుడు ఏడవను. నేను ఏం జరిగినా సరే నవ్వుతూ ఉంటా. ఏడ్చేంత సిట్యుయేషన్‌లు నాకు ఏమీ లేవు. ఏడ్చాను ఒకానొక టైంలో ఎప్పుడో ఏడ్చేశాను. ఇంకా తర్వాత ఎన్ని సిట్యుయేషన్ నా కళ్ళ ముందు తిరిగినా సరే ఇంకా నాకు ఏడుపు రాదు. నవ్వుతూనే ఉంటా. నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా నేను నవ్వుతూనే ఉంటా. కంట్లోంచి కన్నీరు కూడా కారలేదు నేను ఎలిమినేట్ అయినప్పుడు. ఎందుకంటే నేను ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీ. ఎందుకంటే నాకు అత్యాశ లేదు. నాకు ఇంత ఉందా? ఇంత చాలు. ఎక్కువ వెళ్ళిపోతే మొత్తానికి కూలిపోతానేమో అనేది ఎక్కడో ఒకటి కొడతది నాకు. ఏ పనిలో చేసినా నాకు అలా అనుకుంటా నేను. ఎంతవరకు వెళ్తానో అంతవరకు నేను దాంతో తృప్తి చెందుతా. అంతేగాని నాకు ఇంత కావాలని నేను ఏడవను. ఏడ్చినంత మాత్రాన మళ్ళీ నన్ను హౌస్‌లోకి కూడా పంపించరు. సో, నేను కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాను. నాకు ఏడుపు రాదు. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఫస్ట్ టైం నాకు అమ్మ విలువ మనల్ని చూసుకుంటది కదా! నాకు ఒంట్లో బాగోకపోతే ఏంటండి ఒకేసారి హై ఫీవరు, లూజ్ మోషన్స్, తలపోటు, నాకు మైగ్రేన్ కూడా ఉంది. థైరాయిడ్, టాన్సిల్స్ మింగలేపోయేదాన్ని. గొంతు లోపలంతా బాగా రాసుకుపోయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్ అయిపోయింది. ఇంత జరిగితే నాకు ఇంతమందున్నారు గానీ చూసుకోవడానికి నాకు మా అమ్మ లేదు నాకు. నన్ను లోపల ఎవరి పని వాళ్ళదండి. ప్రత్యేకంగా ఒకళ్ళొచ్చి మనల్ని చూసుకుంటారా? చూసుకోరు కదా! ఆ టైంలో నాకు మా అమ్మ నా పక్కన లేదు. ఉంటే చూసుకునేదేమో అనే ఇది ఉంది. సేమ్ అలాగే ఆయేషాకి కూడా తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తే మాట చాలా పెద్దది గానీ తనకి చాలా భయం. ప్రతి దాంట్లో తను పిరికి. ఎంత చూసుకున్నానో అసలు ఏ ఇష్యూస్ నేను హెల్త్ సఫర్ అయినట్టు, నేను తనని చూసుకున్నట్టు, సుమన్ గారితో ఇంకా మాట్లాడినట్టు, ఇంకా ఏ ఇష్యూస్ కూడా పాజిటివ్ యాంగిల్స్‌లో ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఉన్న ఒక్క నెగెటివ్ మాటను కూడా అదే రోల్ చేస్తూ అదే తీసుకొచ్చారు. నేనేమన్నా తప్పు చేశానని భయపడాలా? ఇంకేమన్నా చేశానని భయపడాలా? వీళ్ళతో హౌస్‌లో వాళ్ళు కూడా, ఇంకా బయట వాళ్ళు కూడా లవ్ అఫైర్స్, లవ్ లింకులు పెట్టడానికి ఎంత ట్రై చేశారు. నాకు ఇచ్చిన టాస్కుల్లో కానీ, ఈ రోజున అక్కడ బాండింగ్స్ అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు నేను వాయిస్ రైజ్ చేశాను. ఈ బాండింగ్స్ వల్లే ఎలిమినేట్ అయిపోయారు. బాండింగ్స్ అని నేను తీసుకురావడం బట్టే ఈ రోజున బాండింగ్స్ అంటే హౌస్‌లో భయపడుతున్నారు. బాండింగ్స్ వల్లే ఒకళ్ళ గేమ్ ఒకళ్ళు ఎఫెక్ట్ అయిపోతున్నారు. నేను చెప్పింది వాస్తవమే. ఒక విషయం ఏమైనా జరిగితే 24 అవర్స్ ఒక 1½ డే కూడా ఆ ఆర్గ్యుమెంట్ సాగదీస్తూనే ఉంటది. బికాజ్ ఒక అరగంట కన్వర్జేషన్‌లో కంటెంట్ ఎళ్ళదేమో. నేను వన్ డే అంతా, హోల్ డే అంతా అది రన్ చేస్తే అప్పుడు ఈ కంటెంట్ బయటికెళ్తది అన్న ఇదిలో ఆలోచిస్తది అమ్మాయి. అమ్మాయికి నేను ఇచ్చిన ట్యాగ్స్ ఏంటి? జెలస్, ఫేక్, సేఫ్
గేమర్, ఇంకా బాండింగ్స్ క్వీన్, డ్రామా క్వీన్, సీరియల్ యాక్టింగ్ ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ 100% ట్రూ. నేను లోపల ఉన్నప్పుడు అదే చెప్పాను అండ్ బయటకొచ్చిన